మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రంగారెడ్డి జిల్లా మంచిరేవులో చిరుతపులి కలకలం రేపింది. గ్రౌండ్ హౌస్ క్యాంపస్లో కానిస్టేబుల్కు చిరుతపులి కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు క్యాంపస్లో చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత ఆచూకీ లభించకపోవడంతో 2 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తుంది. కలుషిత నీరు తాగి ఇప్పటికే 2 మృతి చెందారు. తాడ్వాయిలో కలుషిత నీరు తాగి గ్రామస్తులు తీవ్ర వాంతులు విరేచనలతో 25 మంది ఆసుపత్రిలో చేరారు. చేరిన వారిలో చిన్న భూమయ్య, మెట్టుస్వామి 2 మరణించారు. తమ గ్రామంలో మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పాటు చేయాలని అధికారులను గ్రామస్తులు కోరారు. జయశంకర్ భూపాల్పల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం వద్ద ప్రాణహిత, ఉభయ నదుల ఉధృతి పెరిగింది. గోదావరి పుష్కర ఘాట్లో వద్ద 6.120 మీటర్ల ఎత్తులో ప్రవాహం ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 1,06,640 సెక్యూట్ల నీటిని దిగువకు విడుదల చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రజలకు ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరదల ప్రమాదం, పిడుగు పడేటప్పుడు అగ్ని ప్రమాదం, భూకంపం, యాక్సిడెంట్ల గురించి అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కట్టెలతో స్ట్రెచర్ మీద నుండి తీసుకుపోవడం, ఎముకలు విరిగితే కట్లు ఎలా కట్టాలని తెలిపారు. వరదల్లో చిక్కుకుంటే ఎలా రావాలని అవగాహన కల్పించారు. నిర్మల్ జిల్లా బాసరా బస్టాండ్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. డ్రైనేజీని తీయడానికి వచ్చిన కార్మికులు డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సావ్లీ గ్రామానికి చెందిన సముద్రవార్ ఎల్లప్పగా గుర్తించారు. బాసరాకు బతుకు తెరువు కోసం కుటుంబంతో వచ్చినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్లోని లక్ష్మీ థియేటర్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో వేయొద్దని, ఫస్ట్ ఫ్యాన్ షో వేయాలని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. మొదట ఇవాళ ఉదయం 8 గంటలకు ఫ్యాన్స్ షోకు టికెట్లను ఇచ్చారు. తర్వాత 23న రాత్రి 9:30 ప్రీమియర్ షో వేస్తామని బుక్ మై షో యాప్లో పెట్టడంతో గందరగోళం నెలకొంది. మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లా వివాదం బగ్గుమంది. ఏపీ నాగార్జున సాగర్ నుంచి నీటి సాగుదల విడుదల చేయాలన్నది. ఏపీ అధికారులు సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని రిలీజ్ చేశారు. కేఎంఆర్ఎంబీ ఆదేశాల లేకుండా ఎలా విడుదల చేస్తారని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారులు ఏపీపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామంటూ నిప్పులు చెరుగుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2, ఓపెన్ కాస్ట్ 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. సుమారు 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీడిమెట్లలో కేవీఎస్ సూపర్ మార్కెట్లో పనిచేసే యువతిపై ఒక యువకుడు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. గమనించిన యువతి స్టోర్ రూమ్లో దాచుకుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ద్వారా సమాచారం అందించింది. అప్రమత్తమైన బాధిత యువతి తల్లిదండ్రులు స్థానికుల యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 2 ఏళ్ల క్రితం మహబూబాబాద్ ముదులగూడెంలోని చెందిన వినయ్, ఆకాంక్షలు ప్రేమించుకుంటున్నారు. అక్షయ మైనర్ కావడంతో అక్కడి సిలోర్ ప్రాంతం పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో యాలాల్ వైన్ షాపులో చోరీ జరిగింది. షాపు గోడకు కన్నం వేసి విలువైన మద్యం బాటిళ్లను దొంగలించారు. గలపెట్టెలో ఉన్న కొంత నగదును ఎత్తుకెళ్లారని షాపు ఓనర్ తెలిపారు. అక్కడ ఉన్న సీసీ రికార్డుకు సంబంధించిన డీవీఆర్తో పాటు హార్డ్ డిస్క్ను కూడా తీసుకుని పరారయ్యారని చెప్పారు. యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రేవంత్ సమర్థుడని చెప్పారు. ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ మాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. తమ నుంచి మంచి పాలన ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర కూడా కేసీఆర్ సరిగా నిర్వహించలేకపోతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీసీలకు ఉన్న 33% రిజర్వేషన్లను 22% తగ్గించి బీసీలకు వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు బీజేపీ బీసీ రిజర్వేషన్ల బిల్లులపై యూటర్న్ తీసుకుంటుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను బట్టి బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని అర్థమవుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ జాతీయ స్థాయిలో మరో మాట మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులో చేపల వేటకు వెళ్లిన నరేష్ అనే యువకుడు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. నరేష్ ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతిని సమీక్షిస్తూ సీఐ తన సిబ్బందితో గస్తీ కాస్తూ చేపల వేటకు వెళ్లే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సిపిఐ నారాయణ తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు టాలీవుడ్ సినిమా కంటెస్టెంట్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాను ఆర్ నారాయణమూర్తి లీకేజీలతో విద్యార్థులు, నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడతారనే దానిపై సందేశాత్మక సినిమా తీశానని తెలిపారు. అలాంటి మంచి సినిమాకు ప్రభుత్వాలు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక కుట్రలను పూర్తిగా వెలికితీయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇది ఓ ఆర్థిక నేరమని, బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ను నిలిపివేశారని ఆరోపించారు. ప్రజలకు మాజీ సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 3,500 కోట్ల మద్యం స్కామ్ మాత్రమే కాదు, పన్నులు ఎగ్గొట్టాలని క్యాష్తోనే అమ్మకాలు చేశారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి ఓర్వలేకనే వైసీపీ నేతలు పిచ్చివాగుడులు వాగుతున్నారని మంత్రి ఢోలా వీరాంజనేయులు మండిపడ్డారు. తలలు నరికితే తప్పేంటి అని జగన్ అంటుంటే కన్ను కొట్టేలోపే వేసేయాలి అని ఆ పార్టీ మాజీ మంత్రులు అంటున్నారని విమర్శించారు. తప్పు చేసిన నేతలను పట్టుకుంటే ఏదో తప్పు చేశామని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా పాలమూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఢోలా వీరాంజనేయులు పాల్గొన్నారు. గుంటూరులో నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరుగుబాటు చేసిన మహాకవి గుర్రం జాషువా అని కొనియాడారు. జాషువా పేరు పల్నాడు లేక గుంటూరు జిల్లాలకు పెట్టాలని దళిత ప్రజా సంఘాల విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో యూరియా కొరత లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గిత్తశయ సూర్య అన్నారు. కొన్ని ఫర్టిలైజర్స్ షాపులకు యూరియా కొరత ఉందని కొంతమంది అవాంఛనీయ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, రైతాంగానికి సరిపడా ఫర్టిలైజర్ షాపులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కొంతమంది వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్లో తెర తీయాలని చూస్తున్నారు. అటువంటి వారికి ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. జగన్ రెడ్డి తన అనుచర మూకలతో ఇష్టానుసారంగా కూటమి నేతలపై బూతులు మాట్లాడిస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు. జగన్ నాసిరకం మద్యం అమ్మి వేల కోట్లను వెనకేసుకుని ఎంతోమంది అమాయకుల ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డికి జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందాసాల గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు విధులకు డుమ్మా కొట్టిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. టైంలు దాటుతున్నా వైద్యులు విధుల్లోకి లేకపోవడంతో రోగులు హాస్పిటల్ వద్ద పడిగాపులు కాస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే విష జ్వరాలు సిటిజన్స్ కావడంతో గిరిజనుల ప్రాంతాల నుండి రోగులు నిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి వైద్యం చేయించుకోలేని నిరుపేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాటిగుమ్మి గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి వైరా కట్టలేరు వాగులో అకస్మాత్తుగా కాలు జారిపడి గల్లంతయ్యాడని తెలిపారు. గల్లంతయి 2 రోజులైనా తమ కుమారుడు మృతదేహం ఇప్పటి వరకు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు తమ కుమారుని మృతదేహాన్ని వెలికితీస్తే దహన సంస్కారాలు నిర్వహించుకుంటామని మృతుని తల్లి బోరున వెలిపిస్తోంది. దేశంలోనే తొలి స్వదేశీగా తయారైన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్స్ నెంబర్లో ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ QPIA సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు తెలిపారు.
అది భారతదేశంలోనే క్వాంటమ్ టెక్నాలజీలో ఓ పెద్ద అడుగు అంటూ చెప్పుకొచ్చారు. హెరిటేజ్ సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హెరిటేజ్ ఫుడ్స్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ హైకోర్టు సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఫ్లేవర్డ్ మిల్క్పై 5% జీఎస్టీని ఖరారు చేస్తున్నట్లు తెలిపింది. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును సినీ హీరో శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాంత్ దంపతులకు ఎంఎస్ రాజు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పరస్పరం వ్యక్తిగత అంశాలపై ఆత్మీయంగా చర్చలు జరిపారు. శ్రీమతి ఉమాదేవి శ్రీకాంత్ భార్య ఊహా గారికి చీర సార్య బహుకరించి సత్కారం చేశారు. అలాగే ఎంఎస్ రాజు గారు శ్రీకాంత్కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎన్సీడీపై యుద్ధంలో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లే సైనికులు అని మంత్రి సత్యకుమార్ అన్నారు. గుంటూరు జిల్లా చెనకాకానిలోని హైలాండ్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యశాల నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. 3 విడతలుగా ఎన్సీడీ స్క్రీనింగ్లో లోపాలు వెలుగు చూశాయన్నారు. మరింత అవగాహన కోసమే 3 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంసంతో కాటన్ ధర ఆత్మ సైతం క్షోభించి ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఆనాటి ఆంగ్లేయుడైన ఆర్థర్ కాటన్ ముందు చూపుతోనే ధవళేశ్వరం ఆకట్టుకునే పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువలు నిర్మాణాలకు కృష్ణా ఆనకట్టకు కృషి చేసిన మహానుభావుడని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ ప్రజల ప్రాణాలతో సహా సహార్ ఫరోర్ అలోసి కంపెనీ చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. సహారా ఫర్రో అలోసి కంపెనీ నుండి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాంతకమైన విషవాయువులను గాల్లోకి విడిచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పందించడం లేదని వాపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. లిక్కర్ కేసు, వైసీపీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలనలో తొలి అడుగుపై మంత్రివర్గం చర్చించింది. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్ చర్చ సాగింది. కేబినెట్ ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపింది. ఎస్ఎల్బీసీ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీరు చేస్తున్న అరాచకాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేస్తానని వైసీపీ కోన రవికుమార్కు సవాల్ విసిరారు. మీరు వేసుకున్నది పసుపు చొక్కా అయితే, మీ ఒంట్లో ప్రవహించేది పసుపు రక్తం అయితే, ఇసుక దందా, భూదందా, లిక్కర్ దందా మీద ఎదురుగా కూర్చొని మాట్లాడే దమ్ము ఉందా అని అన్నారు. మీరు చెప్పే టైం, చెప్పే డేట్కి తమ పార్టీ తరపు నుంచి మీరు చేసే అవినీతిని తెలియజేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ ఒడిలేని ఫ్యాన్ ఆయన్ను ముచ్చటించింది. సెల్ఫీ తీసుకుంది. చివరికి ముద్దు పెట్టేందుకు ట్రై చేసింది. అయితే కేటీఆర్ వెనక్కి జరిగి అమ్మాయిని నివారించాడు. యుఏఈ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. హెచ్ఐసిసిలో జరిగిన ఇన్వెస్టోఫియా గ్లోబల్ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు, యుఏఈ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హాజరయ్యారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో డ్రై పోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అనేక అంశాలపై తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టే హైడ్ అండ్ సీక్ రాజకీయం జరుగుతుందని కొనసాగుతుందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నాంపల్లి స్పెషల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. గత విచారణలో హాజరు కాలేకపోవడంతో కోర్టు ఎన్బిడబ్ల్యూ జారీ చేసింది. దీంతో మంత్రి సీతక్క కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 2 షూరిటీలు ఒక్కొక్కటి 10,000 రూపాయల చొప్పున సమర్పించారు. దీంతో కోర్టు ఎన్బిడబ్ల్యూను రీకాల్ చేసింది. 2021లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విస్తరించిన సమయంలో పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది.
మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. అయితే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణపై సస్పెన్షన్ నెలకొంది. పిటిషన్ కోర్టు స్వీకరించిందని తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో ఇటీవల చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విమానాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాకు తాజాగా 4 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగిన అంశాన్ని ఎయిర్ ఇండియా అంగీకరించినట్లు తెలుస్తుంది. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమవుతుందని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషిగా లేక నిర్దోషిగా ప్రకటించేందుకు తాము ఎలాంటి తీర్పును ఇప్పుడు ఇవ్వబోమని ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ తరపున న్యాయవాది స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా 5గురు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసేరాన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. దాదాపు 2 దశాబ్దాల క్రితం 2006లో జరిగిన ముంబై రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతుంది. విపక్ష పార్టీల ఆందోళనల కారణంగా లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. ఇండియా కూటమి నేతలు బీహార్లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ, గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో క్రెడిట్ కోసం పాకులాడుతున్న ఆయన ఈసారి భారతీయ ఉద్యోగులపై విషం చిమ్మారు. అమెరికన్ టెక్ సంస్థల భారతీయులను నియమించుకోదన్నదంటూ హాట్ కామెంట్స్ చేశారు. టెక్ కంపెనీల గ్లోబల్ లిస్ట్ మైండ్లో సట్గా లేదని, ఏఐ రేస్లో గెలవాలంటే సిటిజన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్నారు. అమెరికాలో 2 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ తబలా కళాకారుడు సామ్రాట్ కక్కేరి మృతి చెందారు. కాలిఫోర్నియాలోని మిడిల్ టౌన్ సమీపంలో హార్బిన్ స్ప్రింగ్ రోడ్లో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సామ్రాట్ మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. కాలిఫోర్నియాలో ఓ సంగీత కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సామ్రాట్ తబలా కళాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 49 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం ఆమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికి అది కుప్పకూలుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందారు. అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN-24 విమానం భాగోవైన్స్టెక్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. భారత్, బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ఏటా $34 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. ప్రపంచంలోని మరో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. థాయిలాండ్, కాంబోడియా దేశాల సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు. ఇదే నేపథ్యంలోనే 2 దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాచీన ఆలయమైన ప్రసాద్ తముయిన్ తోమ్ వద్ద కాల్పుల కారణంగా అలజడి రేగింది. థాయిలాండ్, కాంబోడియా దేశాల బార్డర్లో కాల్పులతో ఆగకుండా యుద్ధ విమానాలు, ల్యాండ్ మైన్స్, పేలుడు పదార్థాలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కలకలం రేపిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల టీనేజ్ బాలికపై 4 కామాంధులు 6 గంటల పాటు వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 2024 డిసెంబర్ 15 జరిగింది. ఈ ఘటనలో నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 19 ఏళ్ల ఆదం అబ్దుల్ హమీద్, 18 ఏళ్ల యువకుడు, 16, 14 ఏళ్ల 2 బాలురు ఉన్నారు. వీరిపై అనేక సెక్స్ దాడుల, శారీరక వేధింపుల కేసులు నమోదయ్యాయి. పాక్ ఆగడాలు ఆగడం లేదు. ఏదో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు గుండా ఆయుధాలను, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నింది. దానిని భగ్నం చేసేందుకు భారత సరిహద్దు దళం 6 డ్రోన్లను కుప్పకూల్చింది. 3 తుపాకీలు, మేగజీన్లతో పాటు కేజీ హెరాజిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు పిఎస్ఎఫ్ అధికారులు మీడియాను వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లను పట్టుకునేందుకు కంబోడియాలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు 138 ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు దేశాలకు చెందిన 3000 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. అరెస్టైన వారిని భారత్కు రప్పించేందుకు కంబోడియా అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. దక్షిణాఫ్రికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ గేమ్ రిజర్వ్ ఈసీఓ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికాలో ఉన్న ఫైర్ స్టామ్ గేమ్ రిజర్వ్లలో గాన్వాడియా గేమ్ రిజర్వ్ ఒకటి. అక్కడ అనేక క్రూర మృగాలు ఉంటాయి. దీని సహా యాజమాన్యులతో ఎఫ్సి కాడ్రాడ్ ఒకడు. ఆయన ఈసీఓగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే గేమ్ రిజర్వ్లోని ప్రకటనలకు వసతి గృహాల వద్ద వచ్చిన ఏనుగుల గుంపును కాంట్రాడ్ అవతలికి తోలే క్రమంలోనే ఒక ఏనుగు అదుపు తప్పింది. ఆయన పైకి దూసుకు వచ్చి పలుమార్లు కాలితో తొక్కి చంపింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్కు ఘనంగా వీడ్కోలు పలకాలని కాంగ్రెస్ పార్టీ కోరగా కేంద్రం స్పందించలేదని సమాచారం. రాజ్యసభలో 7 సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ధన్ఖడ్కు కూడా వీడ్కోలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై కేంద్రం స్పందించలేదు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా కూడా ఈ అంశంపై ఏమీ మాట్లాడలేదని అధికార వర్గాలు తెలిపాయి.